పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు పాత సామాన్లు పారేసి పాత కక్షలు వీడేసి మంటల్లో వేయాలి మాలిన్యాలన్నీ చిన్న పిల్లల తలల మీద సిరి భోగి పళ్ళు పోసి దీవించాలి అందరూ దివ్యమైన దీవెలిచ్చి భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ భోగి వచ్చిందోయ్ కొత్త వెలుగు తెచ్చిందోయ్ వాకిలంతా తుడిచి కళ్ళాపి జల్లి తీర్చిదిద్దాలి రంగుల రంగవల్లి చుక్కల ముగ్గులో చుక్కల్లోని అందం ముగ్గు మధ్యన నిలవాలి ముత్యాల గొప్పెమ్మ గుమ్మడి పూల సింగారం గొప్పెమ్మల అలంకారం ఆడబిడ్డలందరికీ ఇది వేడుకల హారం చూడరన్న చూడు మన పల్లె అందం చూడు చెరుగట్టు పైన కోయిలమ్మ పాట చూడు భోగి మంటలు బసవన్నలాటలు సంక్రాంతి లక్ష్మికి సాటి లేని హారతులు జై మార్కండేయ, జై పద్మశాలి. కుల బాంధవులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. పట్టణ మహిళా సంఘం తరఫున మొదటిసారిగా ముగ్గుల పోటీలను నిర్వహించుకోవడం జరుగుతుంది. ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు పాల్గొన్న వారందరికీ కూడా ప్రత్యేక బహుమతులు ఇవ్వబడుతుంది. కొని విజేతలుగా నిలవాలని ఆశిస్తున్నాను. జై మార్కండేయ, జై మార్కండేయ. పద్మశాలి కుల బాంధవులందరికీ కూడా భోగి కనుమ సంక్రాంతి శుభాకాంక్షలతో ఈరోజు పట్టణ పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి మహిళా సంఘం సంయుక్తంగా నాగలింగేశ్వర టెంపుల్ అదేవిధంగా ఎమ్మెల్యే క్యాంపు ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ ముగ్గుల పోటీలలో మొదటిసారిగా మహిళా సంఘం వారు ఇంట్రెస్ట్ తీసుకొని ఈ ముగ్గుల పోటీని నాగలింగేశ్వర టెంపుల్లో నిర్వహిస్తూ ఉన్నారు. మహిళలందరూ కూడా పాల్గొని గెలుపొందిన వారికి మహిళా సంఘం తరఫున మొదటి ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు పాల్గొన్నటువంటి ప్రతి మహిళకు కూడా ముగ్గు పోటీల్లో పాల్గొన్న ప్రతి మహిళకు కూడా ప్రత్యేక బహుమతిని ఇవ్వబడుతుంది. ఇదే విధంగా ప్రతి సంవత్సరం కంటిన్యూ చేస్తూ పెద్ద ఎత్తున మహిళలు పాల్గొనని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకసారి పద్మశాలి కుల బాంధవులకు మహిళా మనులకు అందరికీ కూడా భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. పట్టణ పద్మశాలి సంఘం మరియు పట్టణ పద్మశాలి మహిళా సంఘం సంయుక్తంగా నిర్వహించినటువంటి సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలను నిర్వహించిన సందర్భంగా నాగలింగేశ్వర మందిర ఆలయంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో పాల్గొన్నటువంటి అందరికీ ప్రోత్సహిస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఒక గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. పట్టణ సంఘం మహిళా సంఘం తరఫున పట్టణ మహిళా సంఘం అధ్యక్షురాలు ద్రౌపది హేమలత వారు గిఫ్ట్ ప్రదానం చేయడం. అదేవిధంగా ప్రధాన కార్యదర్శి కుక్కల వసంతలక్ష్మి వాళ్ళు కూడా ప్రోత్సహిస్తూ బహుమతి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇందులో న్యాయ నిర్ణేతలుగా ద్రౌపది హేమలత, కుక్కల వసంతలక్ష్మి మరియు పట్టణాధ్యక్షులు కలిసి మొదటి 5 వాళ్లకు ఇక మొదటి, రెండవ, ద్వితీయ, తృతీయ, చతుర్థ, పంచమి అని కాకుండా 5 పట్టణ సంఘం తరఫున మేమంటోళ్ళు మొదటగా కూరపాటి వనమాల చాలా అందరిలో వయసులో ఎక్కువ వారైనప్పటికీ కూడా ఈ ముగ్గుల పార్టిసిపేట్లో ఎక్కువ వారైనప్పటికీ కూడా ఓపికగా మంచిగా నిదానంగా అందరికంటే ముందొచ్చి మొదటి బహుమతి పొందినటువంటి ఊరపాటి వనమాల గారు నిన్ననే
మహిళా సంఘంలో కూడా వారు సభ్యులైపోయి కిట్టి సభ్యులు కూడా కావడం జరిగింది. సంతోషం. వారికి పట్టణ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి ద్వారా ఒక మేమౌంట్ని తీసుకోవాల్సిందిగా ప్రథమ బహుమతిగా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఒక గిఫ్ట్ కూడా వారికి అసలు చాలా బంపర్ కంగ్రాచులేషన్ అమ్మా. థ్యాంక్ యూ. అదేవిధంగా అందరికీ నమస్కారం అండి. ఆర్మూర్ పట్టణ పద్మశాలి సంఘం మరియు మహిళా పట్టణ పద్మశాలి సంఘం వాళ్ళు ఈరోజు సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నాకు సెకండ్ ప్రైజ్ రావడం జరిగింది. ఇలా ప్రైజ్ తీసుకోవడం, అందరిలో పార్టిసిపేట్ చేయడం అనేది చాలా చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉండాలి. ఇంకా మన పద్మశాలి సంఘం ఇంకా ఎత్తుకెదగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై మార్కండే, జై మార్కండే, జై పద్మశాలి.